మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. అన్నీ కూడా పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కథాంజలి అనేటువంటి పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మొదటి బుక్. రెండవ బుక్ కూడా ఉంది. సో ఈ పుస్తకం నుంచి నేను ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను. మరి నా కథలన్నీ కూడా సామాజిక నేపథ్యంతో ఉన్నటువంటి మంచి కథలు. అయితే ప్రతి కథలోనూ ఒక సందేశం అనేది ఇమిడి ఉంటుంది. అది సమాజానికి అవసరమైనటువంటి నేటి తరానికి ఉపయోగపడేటువంటి కథలను నేను నా కలం నుంచి జాలువారింపచేస్తూ ఉంటాను. మరి ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఒక కథ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ శీర్షిక పరిష్కారం. కథ పేరు పరిష్కారం. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక మార్చి 2005లో ప్రచురింపబడింది. మరి ఈ కథని చాలా బ్రీఫ్గా, చిన్నదే, ఈ కథని మీకు చాలా బ్రీఫ్గా పరిచయం చేస్తాను. దయతో వినగలరు. మరి ఇక్కడ ఒక దీంతో, ఒక డైలాగ్తో, డైలాగ్ మెథడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక డైలాగ్తో స్టార్ట్ అయింది. హర్ష కల్పనని పెళ్లి చేసుకోవట్లేదంట కదా. పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడట కదా అంటూ ఆశ్చర్యంగా అంటాడు ప్రవీణ్ రవిశంకర్తో. ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే క్లాస్మేట్స్, పీజీ చదువుతున్న క్లాస్మేట్స్. వీళ్ళంతా ఏదో ఒక న్యూస్, ఏదో ఒక రోజు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ని వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ అంటే అంతే కదా. ఏదైనా ఒకటి తెలిస్తే, ఒక న్యూస్ తెలిస్తే అది మరి ఒకరికి చెప్పడం, వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పడం, గ్రూప్గా నిలబడి మాట్లాడుకోవడం, ఇలా కాలేజ్ క్యాంపస్లో జరుగుతున్నటువంటి నేపథ్యం అన్నమాట ఇది. అలా ప్రవీణ్ రవిశంకర్తో అంటాడు. అప్పుడు ఆ రవిశంకర్ ఏమంటాడంటే, అదేంటి హర్ష కల్పనని పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? అసలు అంత ఇదిగా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, ఇద్దరు ప్రేమించుకున్నారని అందరికీ తెలుసు, పెళ్లి చేసుకుంటారని తెలుసు. ఎంత ఓపెన్ సీక్రెట్ కదా. అసలు సీక్రెటే కాదు కదా అసలు అది. అందరికీ తెలుసు, లెక్చరర్స్ తెలుసు, అటెండర్స్, క్లర్క్స్కి, మొత్తం అందరి కాలేజీలో ప్రతి ఒక్కళ్ళకి, చెట్టుకి పుట్టకి గోడకి అందరికీ తెలిసినటువంటి ఒక సత్యాన్ని కాదని ఎలా చెప్తున్నాడు తను అని చెప్పి అంటాడనమాట. అదే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇంత ఇదిగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాం. చక్క హీరో హీరోయిన్స్ లాగా ఉంటారు, నాయిక నాయకుల్లాగా ఉంటారు. అయితే ఇటువంటి చక్కటి జంట వీళ్ళు ఆ విధంగా అతను ఎలా నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని చెప్పేసి అర్థం కావట్లేదే అంటాడు ప్రవీణ్. సరే, ఇక ఏంటి విషయం? ఇంకా స్టూడెంట్స్ చేరతారు అక్కడికి చాలామంది. చేరితే అందరూ కూడా ఏంటి ఒక్కొక్కరు తీసుకొస్తారనమాట ఇదే వార్తని. హర్ష కల్పనని పెళ్లి చేసుకోవట్లేదంట కదా. అయితే హర్ష ఆ విషయం ఖచ్చితంగా చెప్పేశాడంట కదా. ఆ చెప్పిన విషయం కూడా క్యాంపస్లోనే ఎవరో విన్నారంట. మన వాళ్ళే, మన ఫ్రెండ్స్ విన్నారంట. ఆ విన్నవాళ్ళు కూడా చెప్తున్నారు, ఏమిటిది ఇలాగా అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ గుంపులుగా క్యాంపస్ అంతా ఎవరు క్లాసుల్లో ఉండరు. అంతా క్యాంపస్లో గుంపులుగా కూర్చుని నిలబడి అలాగా చెప్పుకుంటూ ఉంటారనమాట. అలా చెప్పుకుంటూ ఉంటే అక్కడి వాతావరణం, కాలేజీ వాతావరణం మొత్తం అంతా మారిపోతుంది. మరి ప్రదీప్ అనే అతనికి కల్పన మీద జాలి వేస్తుంది. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? కల్పన ఆ విధంగా అసలు తను తట్టుకుంటుందా? అసలు ఈ పరిస్థితి నుంచి కల్పనని ఎలా బయటకు తీసుకురావాలి? ఎలాగా అసలు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అతను ఆలోచిస్తాడు. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అయితే పద్మజ కల్పన హర్ష పెళ్లి చేసుకోనని చెప్పేశాడంట కదా అని చెప్పేసి పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఒక అతను వచ్చి పద్మజ అని అమ్మాయిని అడుగుతాడు. అవునంటే సార్, నాకు తెలియదు, ఇప్పుడే అందరూ చెప్పుకుంటున్నారు, ఇప్పుడే నేను కూడా విన్నాను సార్, నాకు తెలియదు అంటే లెక్చరర్ వరకు వెళ్ళిపోయింది.
ఆ లెక్చరర్ అంటారన్నమాట. "అదేంటమ్మా వీళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే. ఏ లైబ్రరీలో, ఏ కార్నర్‌లో, క్యాంటీన్‌లో ఎక్కడ చూసినా వాళ్ళే కదా! మరి ఇదేంటి పరిస్థితి? మరి మీ స్టూడెంట్స్ అలా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగమ్మా?" అని చెప్పేసి అనుకుంటూ అతను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అటు ఇటు తిరిగేసి ఏం చేయాలో అర్థం కాక తను స్టాఫ్ రూమ్‌కి వెళ్ళిపోతాడనమాట. పద్మజ అంటే ఆ అమ్మాయి కల్పనకి ఫ్రెండ్. సరే ఎలాగా అసలు ఒకవేళ ఈరోజు కాలేజీకి వస్తుందేమో చూద్దాం అని చెప్పి కొంతమంది అంటారు. పొలిటికల్ సైన్స్ లెక్చరర్ హరీష్ కూడా ఏమంటాడంటే తను చెప్పే వెళతాడు. ఈరోజు వస్తుందో లేదో చూద్దాం అనుకుంటూ తను స్టాఫ్ రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఇక పద్మజ అంటుంది, "నేను అసలు కల్పనకి ఫోన్ చేసి తెలుసుకుంటాను సార్" అని చెప్పేసి చెప్తుంది. ఫోన్ చేయడానికి మరొక చోటకి వెళ్తుందనమాట పద్మజ. సరే అందరికీ చెప్తుంది. నేనెళ్ళి ఫోన్ చేసి తనకి విషయం తెలుసుకొని వస్తానంటూ వెళ్తుంది. అయితే సరే వెళ్ళి తెలుసుకురా అని చెప్పి అందరూ అంటారు. పద్మజ ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది దానికోసం అందరూ కూడా ఒక అరగంట ఎదురు చూస్తారు. ఇంతలో పద్మజ రానే వస్తుంది. అందరూ అడుగుతారు, "ఏంటి ఏంటి కల్పన మాట్లాడిందా? ఏంటి విషయం?" అని చెప్పేసి ఆతృతగా స్టూడెంట్స్ అందరూ అడుగుతారు. అసలు కల్పన ఇంట్లోనే లేదంట. కాలేజీకి వెళ్ళిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇంట్లో లేదంట. వాళ్ళకైతే అసలు ఏమీ తెలీదు అని చెప్పేసి అంటుంది పద్మజ. అయ్యో! కాలేజీకని బయలుదేరిన కల్పన మరి కాలేజీకి రాకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి అందరూ లోపల లోపల ఏదేదో అనుకుంటూ ఉంటారు. ఇంతలో బైక్ మీద రైమంటూ హర్ష వస్తాడు. మామూలుగానే కాలేజీకి వచ్చేస్తాడు. అప్పుడు వెంటనే హర్ష దగ్గరికి చుట్టూ మూగేస్తారనమాట స్టూడెంట్స్ అంతా. "హర్ష ఏంటి నువ్వు కల్పనని పెళ్లి చేసుకోనని చెప్పావంట కదా! ఏంటి నిజమేనా?" అని అడుగుతారు. ప్రదీప్ కూడా అడుగుతాడు. హర్ష ఏం చెప్తాడో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తారు. హర్ష అంటాడు, "అవును" అంటాడు. అలా తాపీగా అంటాడు. "అదేమిటి నువ్వు కల్పన 2 ఏళ్లుగా అలా ప్రేమించుకుంటూ ఉన్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అందరూ చెప్పారు. అందరూ అనుకుంటున్నారు కదా! మరి అలా ఎందుకు చెప్పావు నువ్వు?" అంటాడు ప్రదీప్. అప్పుడు హర్ష అంటాడు, "ఇది నా స్వంత విషయం. నా పర్సనల్. దయచేసి ఇటువంటి విషయాలు మీరు నన్ను అడగండి" అని చెప్పి తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతాడు. స్టూడెంట్స్ అంతా అతని వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అసలు జరిగిన విషయం ఏంటంటే పీజీ చదువుతా ఉన్నప్పుడు హర్ష, కల్పన ఇద్దరు కూడా మెరిట్ స్టూడెంట్స్. ఇద్దరు దానికి ప్రతిబింబం. అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ స్నేహితులు. స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందరికీ చెప్తారు. అందరూ సంతోషపడతారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒకరోజు హర్ష ఈ కల్పనని పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎలా జరిగిందంటే తను ఆ రోజు కల్పన లైబ్రరీ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. తన స్నేహితురాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కల్పన. ఇంతలో హర్ష కల్పన దగ్గరికి వస్తాడు. "కల్పన నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు" అని చెప్పేస్తాడు. సూటిగా డైరెక్ట్‌గా. "అదేంటి హర్ష నువ్వేంటి అలా అంటున్నావు? నువ్వు అంటున్నదేంటో నాకు ఏం అర్థం కావట్లేదు" అని చెప్పి కల్పన మెదడు మొద్దుబారిపోతుందనమాట పాపం. "అవును నేను పెళ్లి చేసుకోవట్లేదు. చేసుకోవడం కుదరదు కూడా" అంటాడు. ఎందుకని?" అని అంటుంది ధైర్యంగా. అంటే కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక కల్పన నోట్లోంచి మాట రాట్లేదు. అలా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడే దీప కూడా ఉంటుంది. "అంతా విన్నాను. ఏమిటి విషం పరీక్ష?" అంటుంది దీప. ఇక కల్పన సైలెంట్‌గా ఉంటుంది. కాలేజీలో దీప ద్వారా కొంతమందికి తెలుస్తుంది. అట్లా అనమాట. ఎలా తెలిసిందంటే అలా ఒకళ్ళ ద్వారా అందరికీ తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయిన తర్వాత కల్పన మామూలుగా ఇంటికెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు కల్పన కాలేజీకి రాదు. మరి కల్పన స్నేహితురాలు పద్మజ ఫోన్ చేసినా కూడా ఫలితం లేకపోతుంది. ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే ఇంతలో కాలేజ్ అటెండరు వస్తాడు అక్కడికి వాళ్ళ దగ్గరికి. ఆడపిల్లలందరూ ఏంటన్నట్టు చూస్తారు. చూస్తే "అమ్మ బీచ్ దగ్గర గుర్తు తెలియని అమ్మాయి శవం పడి ఉందంట" అని చెప్తాడు న్యూస్. అరే ఎవరిదో అది కల్పన గాని సూసైడ్ చేసుకుందేమో 99% అదే అన్నట్టుగా అందరూ మనసులో అనుకుంటారు. ఇంకా అందరికీ మనసు కళ్ళు ఏదో అంటారు కదా, మనసులో భావం కళ ద్వారా బయటకు వస్తుంది.
వాళ్ళ కళ్ళు చూస్తుంటే వాళ్ళ లోపల భావాలు బయటకొస్తూ ఉంటాయి. అలా ఇక మాట్లాడరు ఎవరు. మాటలు రావట్లేదనమాట. అలాగా క్యాంపస్‌లో అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు అలా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ, చూస్తూ ఒక 10 నిమిషాలు అలా మౌనం అనమాట. ఇంతలో ఏమవుతుందంటే, తను కల్పన కనెటిక్ హోండా తను వెహికల్. కనెటిక్ హోండా మీద రైమంటూ కాలేసుకొచ్చేస్తుంది. వచ్చేసింది క్యాంపస్‌కి. వచ్చేసరికి ఇక హమ్మయ్య! అనుకుంటారు అందరూ. పెళ్లి సంగతేమో గానీ ముందు కల్పన హ్యాపీగా ఉంది. లేతే వచ్చేసింది అని హమ్మయ్య! అనుకుంటారు. పద్మజ 2 అడుగులు ముందుకేస్తుంది. ఫ్రెండ్ కదా! వేసి కల్పనకి ఎదురెళ్తుంది. "ఏంటి నిన్నంతా నువ్వు కాలేజీకి రాలేదేంటి? మేము విన్నది నిజమేనా? హర్ష నిన్ను పెళ్లి చేసుకోవట్లేదంట కదా! నిరాకరించాడంట కదా!" అని అడుగుతుంది. "అవును" అంటుంది గంభీరంగా కల్పన. "అదేమిటి 2 సంవత్సరాలుగా మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అనే విషయాలు అందరికీ తెలుసు కదా! మరి ఇప్పుడు కారణం ఏంటి?" అని చెప్పేసి అంటుంది పద్మజ. "ఆ హర్ష కూడా నాకేం చెప్పలేదు. అసలు కారణం ఏంటో అనేది అతని స్నేహితుడు చెప్పాడు. హర్ష చెప్పలేదు కారణం ఏంటి అనేది. చేసుకోనని మాత్రం చెప్పాడు అంతే. అయితే కారణం ఏంటి అనేది చెప్పాడు. వాళ్ళ తన స్నేహితుడు చెప్పాడు." "ఏమిటి ఏమిటి?" అంటుంది పద్మజ. "ఏమిటంటే 20,00,000 కట్నం ఇస్తామంటూ ఒక మంచి సంబంధం వచ్చిందంట. హర్ష తల్లిదండ్రులు అతన్ని ఒత్తిడి చేశారంట. హర్ష ఒప్పుకున్నాడు" అని చెప్పింది కల్పన. "హర్ష అలా చేయడం అనేది నాకేం నచ్చలేదు. నువ్వేమో కాలేజీకి రాకపోయేసరికి నువ్వే అఘాయిత్యం చేసేసుకున్నావా అని మేమంతా భయపడ్డాం" అంటుంది పద్మజ. అప్పుడు తను కల్పన చెప్తుందనమాట. "అఘాయిత్యం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అఘాయిత్యం చేసుకునే అంత పిరికిదాన్ని కూడా కాదు నేను. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఉన్న విషయం అంతా ప్రూఫ్స్ ఆయన ముందు ఉంచుతాను. చట్టపరమైన చర్య తీసుకుంటా నేను. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను" అంటూ కైనెటిక్ హోండా ఎక్కేసి స్టార్ట్ చేసి రైమంటూ బయటకు వెళ్ళిపోతుంది కల్పన. ఇది పరిష్కారం అనేటువంటి కథ. ఒక ధైర్యంగా ఒక ప్రాబ్లంలో ఉన్నటువంటి అమ్మాయి ధైర్యంగా తన యొక్క సమస్యని ఎలాగ పరిష్కరించుకోవాలో నిర్ణయించుకున్న నేపథ్యమే ఈ పరిష్కారం అనేటువంటి కథ. అబలగా లేకపోతే ఏదో పిరికితనం ముటగట్టుకుని దిగులుగా అలా ఉండాల్సిన అవసరం లేదు అని సమాజానికి చాటి చెప్పినటువంటి ఒక సబల ఆ యొక్క కథ పరిష్కారం అనేది. ఈ కథని విని లైక్ చేయగలరు కానీ లేదా సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేరీ కృపాపై నమస్తే.